హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ మా ఛానల్కి ఎంతో ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. దయ్యాల దిబ్బ వజ్రాల హారం 11వ భాగం. అయితే ఆ బాటసారి వజ్రాల హారాన్ని యువరాణి కాంచనమాలకు అమ్మ చూపాడో లేదో తెలుసుకోవాలి, అంతే కదా అన్నాడు అతడు చెప్పింది విన్న దేవముఖుడు. శశికాంతుడు సాలోచనగా తల ఊపాడు. అయితే ఆలస్యం ఎందుకు, వెళదాం పద అన్నాడు దేవముఖుడు ప్రయాణానికి సిద్ధపడుతూ. నువ్వెక్కడికి? నేను వస్తాను. ఇలాంటి సాహసయాత్రలంటే నాకు చాలా మక్కువ. అందున ఇలాంటి ప్రయాణాల్లో నా వంటి వీర యువకుని తోడు నీకు ఎంతో అవసరం అన్నాడు. అతని మాటలకు చిన్నగా నవ్వాడు శశికాంతుడు. చంద్రవర్మ మహారాజు ఇచ్చిన వరహాల్లో గుప్పెడు తీసి చిన్న సంచిలో కట్టి దాన్ని దుస్తుల మూటలో భద్రంగా దాచాడు. మిగిలిన వరహాల మూటను దేవముఖుడి తల్లికి బలవంతాన ఇచ్చి తన తల్లి బాధ్యతను ఆమెకి అప్పగించాడు. జాగ్రత్త నాయన, ఒకరికొకరు తోడుగా ఉండండి. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది అని దీవించింది అనసూయ. భయపడకు పెద్దమ్మ, ఈ గడియ నుంచి శశికాంతుడి బాధ్యత నాది అన్నాడు ధీమాగా దేవముఖుడు. వాడి మాటలు నమ్మకు నాయనా, ఈ పిరికి సన్నాసిని నీవే జాగ్రత్తగా చూసుకోవాలి అని శాంభవి చెప్పేసరికి ఆ మాటలు విననట్టు గంభీరంగా చూశాడు దేవముఖుడు. అతడి భుజం తట్టి చిరుమందహాసం చేశాడు శశికాంతుడు. మిత్రులిద్దరూ తల్లుల వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగిపోయారు. కొలువు విడిచి వెళ్ళిపోతున్నామని ధనపాలుడికి చెప్పి ఏకబైకన నడుస్తూ సాయంత్ర సమయానికి వాళ్ళు అరణ్య ప్రాంతానికి సమీపించారు. దట్టమైన చెట్లను చూసేసరికి దేవముఖుల్లో ఓ విధమైన భయం ప్రవేశించింది. మిత్రమా, రాత్రివేళ గమనం ప్రమాదం కదా అన్నాడు. నిజమే, కానీ ఇంకా వెలుతురు ఉంది కదా, చీకటి పడే వరకు నడిచి ఆ తర్వాత విశ్రమిద్దాం అని ధైర్యం చెప్పాడు. శశికాంతుడి మాటలకు కాదనలేక ముందు వెనుకలు చూసుకుంటూ వేగంగా అడుగులు వేసినాడు అతడు. కనుచీకట్లు ముసురుతున్న వేళ వాళ్ళు ప్రయాణం ఆపేశారు. ఎత్తుగా గుబురుగా ఉన్న ఓ చెట్టును చూసుకొని దానిపైకి ఎక్కారు. ఎదురెదురు కొమ్మలపై విశ్రాంతిగా కూర్చొని చేతినున్న మూటలను కొమ్మలకి తగిలించారు. కాసేపటికి వారి అలసట తీరింది. ఓ మూట విప్పి తల్లి పెట్టిన దెబ్బ రొట్టెని తీసి శశికాంతుడికి ఇచ్చాడు దేవముఖుడు. ఇద్దరూ తృప్తిగా రొట్టె తిని తోలుతిత్తిలోని నీళ్లు తాగారు. తర్వాత విశ్రాంతిగా కొమ్మలకు జారపడ్డారు. రాత్రి సంచరించే క్రూరముగాల అరుపులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి. ఆ గర్జనలు విన్నప్పుడల్లా దేవముఖుడు బెదురుగా చూస్తున్నాడు. భయం లేదు మిత్రమా, విశ్రాంతి తీసుకో, నేను మెలకువగా ఉంటాను అని అతడు చెప్పిన తర్వాత రెండు పక్కల ఉన్న కొమ్మల్ని ఆసరగా పట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు దేవముఖుడు. పరిసరాలను జాగరూకతతో గమనిస్తూ ఉన్న శశికాంతుడు తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్న మిత్రులిద్దరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. చెట్లపైన ఉన్న పక్షులు కిలకిల రావాలి చేస్తూ గోళ్లను విడిచి ఆహార అన్వేషణకై ఎగురుతున్నాయి. చల్లని గాలి ఆహ్లాదకరంగా వీస్తుంది. మిత్రమా, ఇలాంటి అందమైన అడవిలో ఆదమర్చి హాయిగా నిద్రపోవాలని ఉన్నది తన్మయత్వంగా అన్నాడు దేవముఖుడు. నిద్రపో, రాత్రికి ఏ పూలో వచ్చి నిన్ను నిద్ర లేపుతుంది అన్నాడు శశికాంతుడు నవ్వుతూ. అయ్య బాబోయ్, సంస్కారానికి కూడా అలాంటి మాట్లాడకు మిత్రమా, తీసుకున్న విశ్రాంతి చాలు, పద పద అంటూ అతన్ని తొందర చేశాడు. ఇద్దరూ వేగంగా నడక సాగించారు. ఎంత నడిచినా అడవి అంతం కావడం లేదు. చెట్ల మధ్య నుంచి పొంతదారుల్లోంచి నడుస్తున్నారు. క్రూర జంతువుల మీద పడితే ఎదుర్కోవడానికి చేతుల్లో కత్తులను సిద్ధంగా పట్టుకున్నారు. ఆ రాత్రికి మరో చెట్టు మీద విశ్రమించారు. తెచ్చుకున్న ఆహారం అయిపోయేసరికి ఆ చెట్టుకు కాసిన అడవి పొలాలను తెంచాడు దేవముఖుడు. నీలం రంగులో చిన్నగా ఉన్న ఆ పళ్ళని చూసి భయపడ్డాడు. శశికాంతుడు ఓ ఫలం అందుకుని తిన్నాడు. మరో ఫలం తిన్నాడు. అతడు సైగ చేయగానే దేవముఖుడు ఒకటి తిన్నాడు. ఇంత మధుర ఫలాన్ని ఇంతకుముందు నేను తినలేదు మిత్రమా అంటూ 6 ఫలాలు తినేశాడు. మరుసటి ఉదయం తిరిగి నడక సాగించారు. కానీ అడవి అంతం కాలేదు. మనం సరైన దారిలోనే వెళ్తున్నామా, నాకేదో అనుమానంగా ఉన్నది అని దేవముఖుడు అంటూ ఉండగానే ఓ గుంట నక్క అతడి పక్క నుంచి వేగంగా పరుగుతీసి ఓ పొదల్లో దూరిపోయింది. గుండెల మీద చేతులేసుకొని బెదురుగా చూశాడు అతడు. మనకి చెట్టున ఫలాలు దొరికినట్టే దానికి ఆ పొదల్లో ఆహారం దొరికింది. ఇది దుర్గం అరణ్యం అని తెలుస్తూనే ఉన్నది.
వీరులకు బెదరకూడదు. కాస్త ఆలస్యమైనా మనం గమ్యం చేరుకుంటాము. ధనపాలుడు చెప్పిన మార్గంలోనే మనం పయనిస్తున్నాము అని ధైర్యం చెప్పాడు శశికాంతుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.